Hello all, welcome to Cine Smash. Here is the review of the film Nagabandham, directed by Abhishek Nama. బాబోయ్ మామూలు ల్యాక్ కాదు, లిటరల్లీ బలవంతంగా కూర్చున్న 3 అవర్స్. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఎప్పుడు థియేటర్ నుంచి వెళ్ళిపోతానా అనిపించింది నాకైతే. ఓకే, 130 crores ఖర్చు పెట్టారు, అది స్కేల్ అండ్ విజువల్స్లో కనబడుతుంది. మరి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ గాలికి వదిలేస్తారు. 3 hours 5 minutes ఉంది, ఈజీగా 30 to 45 minutes కట్ చేయొచ్చు. అసలు ఎడిటర్ ఏం చేశారో కూడా తెలియదు. సినిమాలో నచ్చిన థింగ్ ఏదైనా ఉంది అంటే ఇంటర్వెల్లో ఒక 5 minutes సీక్వెన్స్, అది బాగుంది. అది తప్ప సినిమాలో ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్లో ఏం లేదు, ఒక ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ తప్ప. అయినా ఓ మోస్తరుగా చూడొచ్చు. బట్ సెకండ్ హాఫ్ అయితే డెడ్ స్లీప్. నిజంగా చాలా కష్టంగా అనిపించింది. ల్యాగ్ మామూలు ల్యాగ్ కాదు, ప్యూర్ డైరెక్షన్ ఫెయిల్యూర్ ఇది. సినిమాలో విజువల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఎంత విజువల్గా మంచిగా ఉన్నా ఒక స్క్రీన్ ప్లే, ఒక అర్థం లేకపోతే వేస్టే. ఓకే, డివోషనల్ అండ్ మైథాలజీ కాన్సెప్ట్ పిక్ చేశారు. ఒక స్టేట్మెంట్ ఆర్ ఒక మంచి పాయింట్ కన్వే చేయాలన్నప్పుడు ఒక మంచి మాట చెప్తే చాలు. ఒక మోనోలాగ్ పెట్టి 5 minutes అలా డ్రాగ్ చేశారు. దానివల్ల ఆడియన్స్ అలా ఒక 3 to 4 మోనోలాగ్స్ పెట్టి అలా బోర్ చేశారు. హీరో యాక్టింగ్ కూడా అంతగేం లేదు. నభా నటేష్ అయితే ఒక్కరే న్యాయం చేశారు. విలన్ క్యారెక్టర్ ఆర్క్ కూడా వర్స్ట్ గా ఉంది. చిరాగ్గా ఉన్నది ఫుల్ సినిమా మొత్తం. కొంతమంది రెనోడ్ యాక్టర్స్ కూడా ప్రాపర్ గా యూటిలైజ్ ఎవరిని చేసుకోలేదు. బిగ్గెస్ట్ లెట్ డౌన్ డైరెక్షనే. డైరెక్టర్ ఇన్ఎక్స్పీరియన్స్ అయితే కనిపించింది క్లియర్ గా. ల్యాగ్ ప్రో మ్యాక్స్ నిజంగా. మ్యూజిక్ ఒక ఫస్ట్ 10 to 15 minutes బాగుంది అనిపించింది, బట్ తర్వాత నుంచి అంతగా ఏమీ లేదు. స్క్రీన్ ప్లేకి తగ్గట్టు అయితే అసలు లేదు. అండ్ ఎమోషన్స్ ఒక్కటి కూడా సరిగ్గా పండలేదు. ఆడియన్స్కి ఒక ఫీల్ అన్నదే రాలేదు. అక్కడ ఒక ఎమోషనల్ సీన్ ఉన్నప్పటికీ కూడా విజువల్స్ బాగున్నాయి, బట్ విఎఫ్ఎక్స్ ఈజ్ పూర్. ఏదో బొమ్మలాటలాగా అనిపించింది. చాలా చోట్లయితే ఏఐ యూజ్ చేస్తారు. నాకైతే అస్సలు నచ్చలేదు. నేనైతే అస్సలు అంటే అస్సలు రికమెండ్ చేయను. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఏమైనా సినిమా చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి.